కనబడతాడు. సర్వ కృపానిధి యొక్క దేవుడు, కృప నిండిన దేవుడు, సర్వ కృపానిధి యొక్క దేవుడు. ఎంత అద్భుతమైనటువంటి మాట అది. కీర్తన 103:8 కృపా సమృద్ధి గలవాడని మాట. 103వ కీర్తన 8వ వచనంలో మన దేవుని ఎలా పరిశుద్ధాత్మ దేవుడు వర్ణించాడంటే అక్కడ వర్ణింపబడ్డదండి, కృపా సమృద్ధి గల దేవుడు. ఎంత మంచి మాట, కృపా సమృద్ధి గల దేవుడు. సమృద్ధి, సర్వ అనే మాటలు గమనించండి. సర్వ కృపానిధి, కృపా సమృద్ధి. తర్వాత నిర్గమాకాండం 34వ అధ్యాయం 6వ వచనంలో 34 నిర్గమ 6వ వచనంలో విస్తారమైన కృపా సత్యములు గల దేవుడు అని రాయబడింది. యెహోవా దేవుడు విస్తారమైన కృపా సత్యములు గల దేవుడు. ఆ పదాలు గమనించండి. విస్తారమైన, సర్వ, సమృద్ధి అనే మాటలు ఒకసారి గమనిస్తే చాలా అద్భుతంగా ఉన్నాయి ఆ మాటలు. కాబట్టి మన దేవుడు కృపా సమృద్ధి గల దేవుడు. ఇక ఆయన కృపను గురించి మనం ఆలోచిస్తే, ఆయన కృప 36వ కీర్తన 7వ వచనంలో, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది అనేటువంటి మాటలు అక్కడ మనం చూస్తాం. దేవుని కృప ఏమైందట? ఎంతో అమూల్యమైనది, విలువ కట్టలేనిది ఆయన కృప, అనంతమైనది, అమూల్యమైనది ఆయన కృప. ఆయన కృపలో ఉన్న మొదటి లక్షణం అది అమూల్యమైనది. రెండవది 57వ కీర్తన 9వ వచనం చూస్తే, ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైనది అని అక్కడ రాయబడ్డది. 57వ కీర్తన 9వ వచనంలో ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైనది. మనందరి దృష్టిలో మనకి ఎత్తైనది ఏంటి? ఆకాశం. కానీ అంటే ఆకాశము కంటే కూడా ఎత్తైనదంట ఆయన కృప. ఎంత చక్కటి మాటలు ప్రియులారా. మొట్టమొదటిగా ఆయన కృప అమూల్యమైనది, రెండవది ఆయన కృప ఆకాశం కంటే ఎత్తైనది. మూడవది 107వ కీర్తన మొదటి వచనంలో, 107వ కీర్తన మొదటి వచనంలో, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును అనే మాట అక్కడ చూస్తాం. దేవుని కృప నిత్యం ఉంటుంది, నిరంతరం ఉంటుంది. కృప 106లో ఉంటుంది ఆ మాట, 107లో ఉంటుంది. ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిత్యముండును. 107 మొదటి వచనంలో మూడవ మాట కృపను గురించిన మంచి మాట ఏంటంటే, నిత్యం ఉంటుంది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. ఆయన కృప అమూల్యమైనది, ఆయన కృప ఆకాశం కంటే ఎత్తైనది, ఆయన కృప నిత్యం ఉండేది. 4వ లక్షణము 119వ కీర్తన 64వ వచనంలో కీర్తనకారుడు అంటాడు, భూమి నీ కృపతో నిండి. 64వ వచనం, భూమి దేంతో నింపబడ్డదట? 119, 160, 64, 164, 119వ భూమి నీ కృపతో నిండి ఉన్నది, నీ కట్టడలను నాకు బోధింపుము. ఎంత చక్కటి మాట అండి. వెరెవర్ యు గో, దేవుని కృపను బట్టి నేను 11 దేశాలు చూశాను. అమెరికా, కెనడా, ఇటలీ, ఇంగ్లాండ్ చూశానంటే ఇంగ్లాండ్, ఇటలీ ఎయిర్పోర్ట్స్ లో మాత్రమే చూశాను. ఆ తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యుఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, కువైట్, ఈ దేశాలను చూశాను. ఎక్కడికి వెళ్ళినా దేవుని కృప కనబడుతుంది. దేవుని ప్రజల జీవితాలలో దేవుని ఎవరైనప్పటికీ కూడా సర్వమానవాళిపై కృపను కనపరిచే దేవుడిగా కనబడుతున్నాడు. కాబట్టి ఆయన కృప, ఆయన భూమి ఆయన కృప చేత నిండి ఉన్నది. wherever you go all over the world, the earth is filled with his grace. ఎంత చక్కటి మాట. ఆయన కృప ఏం చేస్తుంది మనం చూద్దాం ఇప్పుడు. ఆయన కృప ఎలాంటి కార్యాలు మనలో చేస్తుంది. 119వ కీర్తన 119వ కీర్తన 76వ వచనం, నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. దేవుని కృప మనల్ని ఆదరిస్తుంది ప్రియులారా. మన దేవుడు సమస్తమైన ఆదరణ
మన దేవుడు కృపా సత్య సంపూర్ణుడు. ఆ మాట చెప్పడం నేను మర్చిపోయినాను. కృపా సత్య సంపూర్ణుడు, కృపా సమృద్ధి గలవాడు, కృపా సత్య సంపూర్ణుడుగా వాక్యం శరీరధారి వచ్చిన ఆ కృపగల దేవుడు, మరి ఆ కృపగల దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. ఆ కృప మనల్ని ఆదరిస్తుంది. నీ వేదనలో, నీ దుఃఖంలో, నీ కన్నీటిని తుడిచేది ఆయన. ఆ కృప ఆదరిస్తుంది. రెండవ మాట ఏం చేస్తుంది? 82వ వచనం, నన్ను ఎప్పుడు ఆదరించేదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నది. సో ఇక్కడ చూడు, ఆదరించును అనే మాట, మళ్ళా ఇక్కడ ఆదరించును అనే మాట మనం చూస్తాం. 88 చూడండి, 88, నీవు నియమించిన శాసనమును నేను అనుసరించినట్లు నీ కృప చేత నన్ను బ్రతికింపుము. నీవిచ్చుచున్నావని పేరు మాత్రమే కాని నీవు మృతుడవే అన్నట్టు అనేక సార్లు ఆత్మీయంగా మృతులమైపోతాం. పైకంతా బాగుంటాం, చక్కని స్థితిలో ఉంటాం. అయితే ఎప్పుడైతే మన స్థితిని గుర్తించి పశ్చాత్తాపంతో కృపగల దేవుని వైపు చూస్తే తిరిగి ఆయన మనలో ఈ రివైవ్స్, ఆయన మనను బ్రతికింప చేస్తాడు. అది కృప చేసే రెండవ పేతురు పత్రిక కార్యాలు అక్కడ ఉంటాయి. కృప ఏం చేస్తుందో పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ముందు నేను చెప్పాను, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, క్షమించండి 10వ వచనం, 5:10. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట కానీ మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. కృపగల దేవుడు అంటే దేవుని కృపా కార్యం మనలో జరిగినప్పుడు ఆ కృప మనను ఏం చేస్తుందంట? స్థిరపరుస్తుంది, విశ్వాసంలో స్థిరపరుస్తుంది, అలాగే బలపరుస్తుంది, ఆత్మీయంగా మనల్ని బలపరుస్తుంది. అంత మాత్రమే కాదు, పూర్ణులుగా కూడా చేసే కార్యం, పరిపూర్ణ కార్యాన్ని, ప్రభు స్వారూప్యంలోనికి మార్చబడే ఆత్మ కార్యాన్ని, కృప ఎప్పుడైతే మనం కృపను ఆశ్రయిస్తామో, కృప పైన ఆధారపడతామో, ఆ కార్యాలన్నీ మన జీవితాలలో జరుగుతాయి. కాబట్టి బైబిల్లో మరి మనం ఏం చేయాలి అని అంటే, మనము కృప యందు బలవంతులం కావాలి. మన స్వబుద్ధిని, మన స్వజ్ఞాన్ని ఆధారం చేసుకోకుండా. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి రాయబడిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. సో మనం ఆయన కృప చేత, మన జ్ఞానం చేత, మన భక్తి చేత, మన శక్తి చేత కాదు, ఆయన కృపను మనము డ్రా చేసుకుంటూ, ఆయన కృపను మనం ఆస్వాదిస్తూ, ఆయన కృపను మనం ఆగ్రానిస్తూ, ఆయన కృపను మనం జుర్రుకుంటూ, ఆయన కృపను మనం పొందుకుంటూ, ఆయన కృపను తింటూ త్రాగుతూ మనం ఏం కావాలి? బలవంతులం కావాలి. అది ఆయన మనం చేయాల్సింది. అది తర్వాత ఏం చేయాలి? రెండవ మాట చూడండి, మనము మన బాధ్యత ఏంటో. 147వ కీర్తన 14వ వచనం, 147వ కీర్తన 14వ వచనం, 11 తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. చూడండి ఎంత మంచి మాట. దేవుని అందరి భయభక్తులు కలిగి మనం జీవిస్తూ ఎవరి కొరకు కనిపెట్టాలంటే ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటూ ఈ లోకంలో జీవిస్తే ఎంత మంచి మాట. దేవుడు మన యందు ఆనందిస్తాడంట. హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్, హౌ అన్బిలీవబుల్ ఇట్ ఈస్. మనం ఆయన యందు ఆనందించడం కాదు, ఆయన మన యందు ఆనందిస్తాడట. ప్రియులారా, ఎప్పుడు మనం ఎప్పుడైతే ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటామో, మన జ్ఞానం, మన శక్తి, మన బలం వైపు, మనుషుల వైపు, అధికారం వైపు లేదా నాయకుల వైపు కాకుండా ఆయన కృపగల దేవుని వైపు, ఆ కృప కొరకు కనిపెట్టుకుంటే ఆయన మన యందు ఆనందిస్తాడట. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాని. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో రూపాంతరం కొండపైన యేసు ప్రభుతో పాటు ఏలియా, మోషేలు కనబడి మాట్లాడుతున్నప్పుడు పేతురు ఏమంటాడు? ప్రభువా, ఇక్కడ ఉండుట, మనం ఇక్కడ ఉండుట మంచిది అని అంటాడు. తెలియకనే తాను ఏమన్నాడో తెలియకనే మాట్లాడతాడు. వెంటనే పేతురు
సారీ వెంటనే మోషే ఏలియాలు అదృశ్యమైపోతారు. అక్కడ ఎవరు కనబడతారు? యేసయ్య మాత్రమే. అప్పుడు అప్పుడు పైనుండి వచ్చిన మాట ఏంటి? ఎక్కడ మాట్లాడినా ఈయన నా సమాధానకరంగా ప్రియ మాట్లాడడానికి పెద్ద కుమారుడు, మనుషులు ఉండాలి. ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, పెద్ద మనుషులు ఈయన లేకపోతే మాట కష్టం. వినుడి. మోషే మాట కాదు, మోషే నా ప్రియ కుమారుడు కాదు, ఏలియా నా ప్రియ కుమారుడు కాదు, యేసయ్యనే నా ప్రియ కుమారుడు, ఆయన యందు మీరు ఎట్లా ఆనందించండి. చెప్తే ఎట్లా వింటాడు? ఈయన యందు నేను ఆనందిస్తున్నానని మనకు కూడా తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు. ఇంటికి కూడా వచ్చిపోయింది కాబట్టి వాళ్ళ ఇంటికి. తండ్రి యేసునందు తండ్రి అయిన దేవుడు ఎలా తన కుమారుని ఆనందిస్తాడో మన ఎందుకు కూడా ఆనందించే అనుభవంలోనికి మనం రావాలంటే మనం మన జీవిత కాలమెల్లా ప్రభు కృప కొరకు కనిపెట్టుకుంటూ ఈ లోకంలో మనం జీవించాలి. పద్మరావుడు అపొస్తలుడైన ఉన్నాడు. పౌలు అన్నట్టుగా ఇంటికి చూడాలి. మన సామర్థ్యాలను బట్టి అతిశయపడకుండా, మనకున్న వాళ్ళు ఏందో కిరీటాలను వాళ్ళకి బట్టి తెలుసా భుజ నా కిరీటాలను బట్టి ఊరు ఎగిరి పడకుండా నేనేమై ఉన్నాను, అది ఆ దేవుని కృప వలన అయి ఉన్నాను పౌలు అంటాడు. చూడండి, కొరింథీయుల మొదటి పత్రిక, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 9-10 వచనాలు. ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడనబడుటకు యోగ్యుడను కాను. నేను ఆయన ఓకే అయినను చేస్తున్నాను. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. దాని గురించి నువ్వు ఎందుకు ఎక్కువ ఆలోచన చేస్తావు? చదవండి చదువు. మరియు నాకు పోనీ అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. ఓ ప్రియులారా, ఎంత అద్భుతమైనటువంటి పాఠాన్ని, ఎంత అద్భుతమైన విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం. అంత గొప్ప దైవజనుడు ఏమంటున్నాడు? అపొస్తలులందరిలో నేను తక్కువ అని అంటున్నాడు. అపొస్తలుగా పిలువబడికి యోగ్యుని కానంటున్నాడు. అయినను నేనేమైనా దేవుని కృప వలన అయిన అంటున్నాడు. వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడుతున్నా చెప్తూ, ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. ఆ వైఖరి, ఆ దృక్పథం, ఆ ఆలోచన విధానాన్ని మనమంతా కలిగి ఉంటే అదెంతో ఎంతో ఆశీర్వాదకరం, దేవునికి మహిమ కలుగుతుంది. ప్రియులారా, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ వారి జీవితాలలో ఈ విధంగా ప్రభు కృపను ఆశ్రయిస్తూ ప్రభును మాత్రమే కనపరుస్తూ అయోగ్యులమని మనం అనుకుంటూ మన అయోగ్యతను ఒప్పుకుంటూ దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్తాము. ఇది కృప చేత నింపబడిన వారి జీవితాల్లో ఉండే లక్షణాలు అనేది మనం చూద్దాం. ఇంకొక దగ్గర నా కృప నీకు చాలునంట. 2వ పత్రిక చూడండి, 2వ పత్రిక 12వ అధ్యాయంలో 9వ వచనం. యాక్చువల్ గా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఆయనకు ఒక శరీరంలో ఒక ముళ్ళు ఉంటుంది. ఆ ముళ్ళు తీసివేయమని అడుగుతాడు, ముమ్మారు అడుగుతాడు. అయితే ప్రభు అది తీసివేయడు. అది నా ఎదురు నుండి తొలగిపోయిన దాని విషయమై ముమ్మారు ప్రభుని వేడుకొని 12:8-9 అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు నా శక్తి నా మీద నిలిచిన నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. చూడండి, పౌలేమంటున్నాడు ఇక్కడ. దేవుడు ఆయనకు అనేకమైన అద్భుతమైన వరాలు ఉన్నాయి. పౌలు లాంటి దైవజనులు మనకెవరు కనబడరు. ఆయన ఒకవేళ ఆయనకున్న బహు విశేషమైన ప్రత్యక్షలను బట్టి ఆయన అతిశయపడి ఎగిరిపోతాడేమో అని దేవుడు ఆయన హెచ్చిపోకున్నట్టు శరీరంలో ఏం పెట్టాడట? ముళ్ళు నుంచాడట. ఆ ముళ్ళు నుంచి 3 సార్లు అడిగాడు, ప్రభా నా ముళ్ళును తీసివేయ నాయనా అంటే దేవుడు ముళ్ళును తీసేయలేదు, కానీ నా కృప నీకు చాలుని అంటున్నాడు. ఆ ముళ్ళు అంటే ఏంటి అని అంటే కొంతమంది అంటారు శరీర బలహీనత, కంటి చూపు బాగా తగ్గిపోయింది అంటారు కొంతమంది. అప్పుడు ఇంకేదో బలహీనత అంటారు. ఏదైనా దేవుడి శరీరంలో అనేకమైన బలహీనతలు మనకు అనుమతిస్తాడు. నేను మీకు చెప్పాను, చాలా మందికి మీకు తెలుసు ఆ బలహీనతలు. నాకు 6 బలహీనతలు ఉన్నాయి. అయితే వాటన్నిటిని బట్టి నేను ప్రభునందు సంతోషిస్తున్నాను, ప్రభును స్తుతిస్తుంటున్నాను. ఆ నా బలహీనతలో ఆయన శక్తి పరిపూర్ణమవుతూ ఆయనే నన్ను బలపరుస్తూ నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. సో ఆత్మతో నింపబడ్డ వారు కృపతో నింపబడతారు. 2వ మాట బలముతో నిండుకున్న వారిని 6వ అధ్యాయం 8వ వచనంలో బలముతో నిండుకున్న వారు
అంత బలాఢ్యులుగా పెద్ద ఉంటారు చర్చిలో అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. రాజకీయ వాటిని స్టెఫను బలముతోను నిండిన వాడై కృపతోను బలముతో నిండిన ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయించాడు. సో స్టెఫన్ చాలా బలాఢ్యుడిగా ఉన్నాడు. ఆత్మీయంగా ఎంతో గొప్ప శక్తివంతుడిగా తానున్నాడు. ఆ బలముతో నిండుకొని ఆయన గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఆత్మతో నింపబడిన వారు ఈ లోకంలో నిజమైన బలాఢ్యులు. ఈ లోకంలో ఆస్తిపాస్తులు ఉంటే బలం కాదు, కండరాలు ఉంటే బలం కాదు. నిజమైన బలం అది కాదు. నిజమైన బలం అదే అయితే 16 ఏళ్ల పిల్లవాడు దావీదు కండరాలు తిరిగి 9 అడుగుల ఎత్తునటువంటి గొలియాతును ఒక్క దెబ్బతో ఎలా చంపగలిగాడు? ఆ దావీదు ఏమంటాడు? 18వ కీర్తన 1వ వచనంలో, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటాడు. సో దేవుని బిడ్డలకు దేవుడే బలం. హబక్కూకు ఏమంటాడు? ప్రభువు యెహోవాయే నా బలము అని అంటాడు హబక్కూకు. ఎంత మంచి మాట. దావీదు యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నానంటాడు. హబక్కూకు ఏమంటాడు? ఒకసారి 3వ అధ్యాయంలో హబక్కూకు 3వ అధ్యాయం 19వ వచనం, ప్రభువకు యెహోవాయే నాకు బలము. బలమైతే ఏం చేస్తాడు? ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును. కాబట్టి దావీదుకు దేవుడు బలమైనాడు, హబక్కూకుకు దేవుడు బలమైనాడు. బలమైన కారణాన ఆయన కాళ్ళు లేడి కాళ్ళ వలె చేసి ఉన్నత స్థలాలు అవలీలగా ఎక్కజేస్తాడంటున్నాడు హబక్కూకు. మరి దావీదుకి ఏం చేశాడు? దావీదుకు దేవుడు ఏం చేశాడు చూద్దాం. దావీదుకి ఏం చేశాడు? సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 50వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 50వ వచనం. ఖడ్గము లేకయే ఏమో తెచ్చి పెట్టాను పెట్టలేకపోతే నా దగ్గర నాకు మొన్ననే అనిపించింది కొనుక్కొచ్చి పెడితే అయిపోతుందని. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై, దొరుకుతాయా? హ్యూమన్లీ ఇట్స్ ఇంపాసిబుల్, మానవ రీత్యా అది అసాధ్యము, కానీ దేవుడే ఆయనకు బలమైనాడు. దేవుని బలం ఆయనలోనికి వచ్చింది. దేవుడు ఆయనను బలపరిచాడు. ఖడ్గము లేకయే అనే మాట గమనించండి. అక్కడ వాడేమో ఖడ్గాన్ని తీసుకొని వచ్చాడు, అంతా శరీరం అంతా కూడా ఆయన ఆయుధం ధరించుకొని వచ్చాడు. ఆయుధాలను ధరించుకొని ఆయనకు ఆ యుద్ధ సామాగ్రిని వేసుకొని వచ్చాడు. కానీ ఈయన ఏది ధరించలేదు, మామూలుగా వెళ్ళాడు. కర్ర పట్టుకున్నాడు, ఒక వడిసెలు పట్టుకున్నాడు, రాళ్ళు తీసుకున్నాడు. ఆయన ఒక్క రాతి దెబ్బతో చూడండి, అక్కడ ఉందే మాట చూడండి, కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోను రాతితోను ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. ఎంత అద్భుతమైన పాట ప్రియులారా. కాబట్టి ఎవరైతే దేవుణ్ణి బలంగా కలిగి జీవిస్తారు, వారు శత్రువుని అవలీలుగా జయిస్తారు, జయశాలులుగా ఈ లోకంలో జీవిస్తారు. అంతరంగ పురుషుడు బలంగా ఉంటాడు వారి జీవితాలలో. ఎఫెసీ పత్రిక చూడండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా అని మాట. ఆత్మ వలన బలపరచబడతా. అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు కృషిస్తున్నా బలహీనంగా ఉన్నా అంతరంగ పురుషుడు బలంగా ఉంటాడు దేవుని ఆత్మ చేత నింపబడిన వారి జీవితాల్లో. కాబట్టి అదే 6వ అధ్యాయం 10వ ఎఫెసీ పత్రిక 6:10 చదవండి ఎవరన్నా. ఎఫెసీ 6:10. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైండుడి. ఎక్కడి నుంచి వస్తుంది ఆ శక్తి? ప్రభు నుంచి వస్తుంది. కాబట్టి ఆయనిచ్చే మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి. ఆ బలం చేత ఏం చేస్తారంట? 13వ వచనంలో, అందుచేతను మీరు ఆపత్తినమందు వారిని ఎదురించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఆపత్తినమైన సాతానుడు శత్రువును ఎదిరించడానికి నిలబడుటకు శక్తి మనకు అవసరం, బలం మనకు అవసరం. ఆ బలం కావాలంటే
ఉండాలంటే దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని, ఆత్మతో నింపబడిన వారు ఇక్కడ అన్ని ఆయుధాలు ఉన్నాయి, ఆ వెపన్స్ ఉన్నాయి, లేదా మనం ధరించుకోవాల్సినవి వాటిని ధరించుకొని ఈ లోకంలో మనం బలాఢ్యులుగా ఉండాలి. ఇప్పుడు చూద్దాం క్విక్ గా, ఆత్మీయంగా మనం బలంగా ఉండాలంటే 5 సూత్రాలు ఉన్నాయి. నేను క్విక్ గా జస్ట్ పాయింట్ అవుట్ చేస్తూ నేను ముందుకు ఫాస్ట్ గా వెళ్తాను. ఎట్లా మనం ఆత్మీయంగా బలంగా ఉండగలం? నెహెమ్యా 8:10 నెంబర్ 1, యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలమొందుదురు. ప్రియులారా, ఎంత ఎక్కువగా ప్రభులో మనం ఆనందిస్తామో, ఎంత ఎక్కువగా ప్రభును స్తుతిస్తూ ఉంటామో, మనం ఆత్మీయంగా బలంగా ఉంటాం, బలాఢ్యులంగా ఉంటాం, పిరికివారంగా ఉంటాం, ధైర్యశాలుగా ఉంటాం, బలాఢ్యులుగా ఉంటాం. అది మొట్టమొదటి జ్ఞాపకం ఉంచుకోండి. మనం ఆత్మీయంగా బలంగా ఉండాలంటే ఏం నేర్చుకోవాలి? ఆయన యందు ఆనందించడానికి నేర్చుకోవాలి. రెండవ మాట యెషయా 40:31, యెషయా గ్రంథం 40:31. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. యెహోవా కొరకు కనిపెట్టుకుంటూ, యెహోవాతో సహవాసం చేస్తూ, యెహోవా వైపు చూస్తూ, యెహోవాను ఆశ్రయిస్తూ, ఆయన పైన ఆధారపడుతూ ఈ లోకంలో మనము జీవిస్తున్నప్పుడు మనం పక్షిరాజుల వలె పైకి ఎగురుతాము. అంటే అర్థం ఏంటి? పక్షిరాజులు ఎప్పుడు కూడా అలా పైకి ఎగిరిపోతాయి. పంది వలె పక్షిరాజు, పంది అలా బురదలో బొరలాడుతుంటే పక్షిరాజు అన్నదట, ఎప్పుడు ఇక్కడే కింద ఉంటానంటే నాతో పాటు పైకి రా, దేవుని సృష్టి ఎంత అద్భుతంగా ఉంటుందో నీకు చూపిస్తానంటే పంది అన్నదట, నాకేం అభ్యంతరం లేదు, అక్కడ కూడా ఈ మడుగులుంటే, ఈ బురద మడుగులుంటే వస్తానన్నదట. పంది దృష్టి ఎల్లప్పుడు భూమి మీద ఉంటుంది, ఆ బురద మడుగుల మీద ఉంటుంది. అయితే పక్షిరాజు యొక్క దృష్టి అలా పైకి ఎగురుతూ ఆకాశం దేవుని సృష్టిని ఆనందిస్తూ ఉంటుంది. అలాగే మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డ వారైతే పైనున్న వాటిని వెదకుడి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెంచుకొనకుడి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 1-3 వచనాలలో మాట చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఆత్మతో నింపబడిన వారి జీవితాలు ఏమి సంపాదించుదామా, ఏమి ధరించుకుందామా, ఏమి తిందామా, ఎక్కడికి వెళ్దామా, ఎంత ఆస్తిపాస్తులు సమకూర్చుకుందామని దానిపైన ఉండదు. ఈ లోకము దాని ఆశ గతించును, దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. కాబట్టి మనము ఆత్మతో నింపబడిన వారిని చూస్తే ఎప్పుడు కూడా మన సంబంధమైన వాటి మీద, భూమి మీద మనసు పెట్టుకొనకుడి అని కొలసీ పత్రికలో ఉంది. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. అది రెండవ అనుభవం. ఆత్మ బలంగా వారు పక్షురాజు అక్కడ ఉంది కదా, ఆ బలం యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు నూతన బలము పొందుతారు. మూడవ మాట దానియేలు గ్రంథం సామెతలు 24:5. ముందు చెప్పాల్సింది సరిపడలేదు. సామెతలు 24:5, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం. జ్ఞానం గలవాడని మాట చెప్తాడు అక్కడ. జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉంటుంది, తెలుగు గలవాడు శక్తిమంతుడుగా ఉండదు. సో మూడవ, మనం బలంగా ఉండాలంటే ఏంటంటే జ్ఞానం సంపాదించాలి, దైవ జ్ఞానం కలిగిన వారంగా ఉండాలి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఎవరైతే గుప్తములైనవో ఆ ప్రభును మనం సంపాదించాలి. వెండి బంగారముల కంటే జ్ఞానము కోరదగినవి. ఇదే సామెతల గ్రంథంలో ఏమంటాడంటే, బంగారము కంటే వెండి కంటే జ్ఞానాన్ని సంపాదించుకోండి. 3:14 వెండిని సంపాదించుకుంటే జ్ఞానం సంపాదించడం మేలు, అపరంజి సంపాదించడం కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. ప్రియులారా, జ్ఞానమే నిజమైన బలం. ఇంగ్లీష్ లో, తెలుగులో కూడా ఒక కత్తి కంటే కలం గొప్ప అని అంటారు కదా. అలాగే ప్రసంగి గ్రంథంలో 9వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం. బలము కంటే కాగా నేను ఇట్లా అనుకుంటాను, బలము కంటే జ్ఞానము పైన 18వ వచనం. యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము, బలము కంటే జ్ఞానము శ్రేష్టము. శరీర బలము కంటే నైతిక బలము, శరీర కండరాల కంటే ఆత్మీయ బలము గొప్పది. కాబట్టి జ్ఞానము గలవాడు. ఆత్మీయ బలం ఎక్కడి నుంచి వస్తుంది? జ్ఞానం నుంచి వస్తుంది. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది?
బుద్ధి జ్ఞానములకు సర్వ సంపదలకు నాంది అయిన ప్రభు నుంచి వస్తుంది. అది మూడవ అనుభవము. తర్వాత ఎవరు బలాఢ్యులుగా ఉంటారంటే దానియేలు గ్రంథం 14:32. దానియేలు 11:32. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు అని అక్కడ ఉంటుంది. సో ప్రియులారా, దేవుణ్ణి ఎరగడం అంటే నోయింగ్ గాడ్ పర్సనల్లీ, ఇంటిమేట్లీ, టేస్టింగ్ గాడ్, టేస్టింగ్ హౌ గుడ్ గాడ్ ఈజ్. సో మన జీవితాలలో మన ప్రభువుని ఎరిగిన వారంగా ఉన్నామా? రుచించిన వారంగా ఉన్నామా? నోయింగ్ అబౌట్ గాడ్ కాదు, దేవుని గూర్చి తెలియడం కాదు, దేవుని టేస్టింగ్ గాడ్, ఎక్స్పీరియన్సింగ్ గాడ్, నోయింగ్ గాడ్. అద్వితీయ సత్యదేవుడైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవము. knowing God is eternal life. కాబట్టి ఎరుగుట అంటే అనుభవించుట, రుచి చూచుట, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుంటారు. మరి మన అనుదిన జీవితంలో మన ప్రభు ఎంత ఉత్తముడని తెలుసుకుంటున్నామా? ఎంత ఉత్తముడో, ఎంత గొప్పవాడో, ఎంత పవిత్రుడో, ఎంత నీతిమంతుడో, ఎంత దయార్థ హృదయుడో అన్న దినదినము నూతనంగా రుచిస్తున్నామా మన ప్రభువును? జ్ఞానమును బట్టి, శౌర్యమును బట్టి, ఐశ్వర్యమును బట్టి అతిశయింపబడవలసిన వాడు దేనిని బట్టి అతిశయింపబడగా భూమి మీద నీతి న్యాయములు జరిగిస్తున్న యెహోవాను నేనే అని గ్రహించి పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి. ఇర్మియా గ్రంథం 9:24 గ్రహించాలి, దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకోండి. అది నోయింగ్ గాడ్. సో తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. దానికి అలా దేవుణ్ణి ఎరిగిన వారంగా ఉండాలి. అటువంటి వారి యందు దేవుడు ఆనందిస్తాడు. చివరిగా అపొస్తలుడైన యోహాను రాసిన మొదటి పత్రిక, అపొస్తలుడైన యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆదిరి నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ అందు నిలుచుచున్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. ఎక్కడ? యవనస్తులారా, మీరు బలవంతులు. ఎవరు బలవంతులు? యవనస్తులు బలవంతులు. దేవుని వాక్యము మీ అందు నిలుచుచున్నది కనుక మీరు దుష్టుని జయించి ఉన్నారు. ప్రియులారా, బలవంతులుగా ఉండాలంటే దేవుని వాక్యం అందు నిలిచి ఉండాలి. నా యందును నా మాటలు మీ అందు నిలిచిన ఎడల మీకు ఏమి కావాలని అడుగుడి, నేను అవన్నీ మీకు ఇస్తానన్నాడు యోహాను సువార్త 15:7. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం అందు నిలిచిన్నదా? ఇంకా మళ్ళీ అది వేరే టాపిక్. నిలిచి ఉంటే ఎన్ని ఆశీర్వాదాలు, నేను అది టచ్ చేయను. మన వాక్యం, దేవుని వాక్యం మనలో నిలవాలి. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. కాబట్టి దేవుని వాక్యం 119వ కీర్తన 11వ వచనం, తులసి 3:16 సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సో దేవుని వాక్యం అనేది నివసిస్తే, మనలో దావుకుంటే ఏమవుతామంట? దుష్టుని జయిస్తాం, బలవంతులం అవుతాం, బలాఢ్యులం అవుతాం. ఆ బలంతో మనం ఏం చేస్తాం? దుష్టుని జయిస్తాం. నేను ముగిస్తున్నాను. ఈ రాత్రి వాస్తవంగా మనం 3 విషయాలు, అంటే మూడవది ఫస్ట్ మనం అంతకుముందు టచ్ చేసాం, కొంత విపులంగా ఈరోజు మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారి జీవితాలలో మొట్టమొదటిగా వారు విశ్వాసంతో నిండుకొనిన వారుగా ఉంటారని చూస్తాం, కృపతో నిండుకొనిన వారుగా ఉంటారని చూస్తాం, బలముతో నిండుకొనిన వారుగా ఉంటారు. ఈ మాటలను ఆలోచిద్దాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. నిజంగా మరి ఆత్మతో నింపబడిన అనుభవాలు నీకు నాకు ఉన్నట్లయితే విశ్వాసంతో నిండుకొనిన వారంగా ఉన్నామా?
ఎప్పుడన్నా పోయి కూడా లేదు వేరే కృపతో వేరే బండి నిండుకున్న వారిగా ఉన్నామా? సెకండ్ హ్యాండ్ బలముతో బలాఢ్యులముగా ఆత్మీయంగా మనం ఉన్నామా అనే విషయాన్ని ఆలోచిద్దాం, పరీక్షించుకుందాం. వాక్య వెలుగులో యథార్థంగా పరీక్షించుకుందాం. మన బలహీనతలు, మన లోటుపాట్లు, మన పాపాన్ని ఆయన సన్నిధిలో ప్రభువా, నిజంగా విశ్వాసంతో అనేక సార్లు నేను నిండుకున్న అనుభవం నాకు లేదు. కృపతో నిండుకున్న అనుభవం లేదు. ఆత్మీయ బలంతో నిండుకున్న అనుభవాలు లేదు. నేను దుర్బలుడిగా జీవిస్తున్నాను. కారణం ఏంటంటే ప్రభువా, మీద ఆనందించలేకపోతే, మీ కొరకు కనిపెట్టుకోలేకపోతున్నాను. మిమ్మల్ని వ్యక్తిగతంగా రుచించి నూతనంగా రుచించిన అనుభవం నాకు లేదు. అంత మాత్రమే కాదు, నీ వాక్యం నా యందు నిలవడం లేదు ప్రభా. ఏదో ఆషామాషిగా 5 నిమిషాలు అలా అలా ఆతురతతో చదువుతున్నాను, బైబిల్ మూసేస్తున్నాను, వెళ్ళిపోతున్నాను. ప్రభా, మీ వాక్యాన్ని నా హృదయంలో దాచుకోవడం లేదు. క్షమించండి అని యథార్థంగా మన బలహీనతలు, మన పాపాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకుందాం. ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడదాం. ఒక నూతన తీర్మానం దగ్గరికి వెళ్దాం. ప్రభా, నా శేష జీవితం అంతా కూడా విశ్వాసముతోను, నీ కృపతోను, ప్రభా, బలంతో నింపబడిన అనుభవం నాకు దయచేయమని అడుగుదాం. ప్రభు, అలా మనకు సహాయం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. నేటి బైబిల్ స్టడీలో ప్రాముఖ్యంగా విశ్వాసులకు, ఆత్మచేత నింపబడిన వారికి ఉండే గుణాలను మనము ఈరోజు ముఖ్యంగా 3 విన్నాం. ఇవి చూస్తే ఒకదానికి ఒకటి చాలా కనెక్టెడ్ గా, ఇంటర్లింక్డ్ గా ఉన్నాయి. ఇంకా మళ్ళీ ఇవన్నీ నేను చెప్పడానికి నేనేమి పడట్లేదు, కానీ మనం ఎంత నేర్చుకున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడు పొందలేని వారిగా ఓకే, ఎంత నేర్చుకున్నను అనుభవ జ్ఞానం లేని వారిగా ఉంటే మనము దేవునికి లెక్క ఒక్క చెప్పాలి. కాబట్టి విన్న వచనాలను కేవలం విని జ్ఞానము సంపాదించుకోవడానికి కాదు, అనుభవ జ్ఞానం కలిగించడానికి మనము ఒకసారి మనం ఆలోచించుకుందాం, పునరాలోచించుకుందాం. ఒక్క నిమిషం పాటు కళ్ళు మూసుకుందాం. ఉన్న చోటనే నిన్న వాక్యం అంతా కూడా ఆలోచించినప్పుడు మనం మాటి మాటికి పాత నిబంధనలో అనేక మంది, ప్రాముఖ్యంగా దావీదు, మరి దానియేలు, అనన్య, మిషాయిలు, అజర్యా, వీళ్ళు ఎట్లా ధైర్యవంతులుగా, ఎట్లా బలవంతులుగా, ఎట్లా విశ్వాసముతో దుష్టుని ఎదిరించారు చూసినప్పుడు అలా జీవించాలని దేవుడు మనల్ని ఎన్నుకోలేదంటారా? చిన్నోడు కారు నడిపితే నువ్వు నడిపినట్టే ఉంటుంది. ఓడిపోయిన వారిగా, నిద్రించేవారిగా, సోమరులుగా అట్లా ఉంటుంది. అంత డీసెంట్ ఇప్పటి వరకు పొందాం. కాబట్టి మన సోమరితనాన్ని, మన నిద్రపోతుతనాన్ని, మన అలసత్వాన్ని విడిచిపెట్టడానికి ఈరోజు మనతో నీ ఆత్రం మంచిది కాదు, జాగ్రత్త నడవాలి. ఎవరైనా దయచేసి ఒక్కరు ప్రార్థించండి. ఈరోజు అనేకమైన చోట్ల నుంచి కూడా జాయిన్ అయ్యారు. వారందరూ నాకు పర్సనల్ గా తెలియదు. అయితే మీలో ఎవరైనా ప్రేరేపబడిన వాళ్ళు ఒక్కరు ప్రార్థిస్తే చివరిగా ఆశీర్వాదం ఇచ్చి ముగిస్తారు. దానికంటే ముందు ఒక్క నిమిషం మౌనంగా మనం పరీక్షించుకుందాం. విన్న వాక్యాన్ని ఒక్కసారి మన జీవితాలకి వహించుకుందాం. పెద్దానికి ఆత్రపడతావు, జాగ్రత్త. చేసినాము డ్రైవింగ్ వచ్చినా కొద్దిగా పర్ఫెక్ట్ రాదు, కాకపోతే ఇంకా పర్ఫెక్ట్ అయితేనే నడపాలన్నా. మరి అంత ఊర్లో కదా, జాగ్రత్తగా ఉండాలి. సర్వకృపానిధియగు దేవుడు ఆయన కృపను ఆ కలువరి శిలువలో యేసుక్రీస్తు ద్వారా మనకు సంపూర్ణంగా అనుగ్రహించాడు. ఆ కృప చేత బలవంతులమవుదాం. ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉంటే కూడా మీరు దయచేసి అడగచ్చు.
ఇంకొక విషయం ఏమిటంటే అదే ఫీడ్బ్యాక్ మాతకు కూతురు కూడా చెప్పడం చాలా అవసరం. మీరేం నేర్చుకున్నారు, అదేలే మమత తీర్మానం చేసుకున్నారని చెప్తే ఇంతవరకు ఎంతో మరి సిద్ధపాటుతో వచ్చిన దైవజనులకు అది ఎంతో ప్రేరణగా ఉంటుంది, గొప్ప బలాన్ని చేకూరుస్తుంది, దేవునికి మహిమ కలుగుతుంది. మీలో ఎవరైనా ఇంతవరకు జరిగిన ఈ ఏమైనా నేర్చుకున్నారా, ఏదైనా విషయం ఫీడ్బ్యాక్ చెప్పాలనుకుంటున్నారా? దయచేసి మీరు ఒక్క నిమిషం మనకు సమయము, దాంట్లో మీరు ఎంతమంది చెప్పగలుగుతారో చెప్తే దాంట్లో చివరిగా మనం ప్రార్థన చేసుకుని ముగించుకుంటాం. అది పేరైనా అక్కడే చేస్తే బాగుంటుంది. ఓకే, ఎవరైనా ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా గొప్ప దేవానికి వేలాది వందనాలు ప్రభా. దేవా నువ్వు గొప్ప మళ్ళీ వస్తారు కొంచెం బయటకి. ఏది నొక్కాలి రికార్డుది నొక్కితే అదే అవుతుంది. కృష్ణ పని చెప్పి ఇంటి నొక్కు అయితే మీ